హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కానివ్వండి, నా బిడ్డ కానివ్వండి, ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్లు తెస్తామని ఆనాడు నా అసెంబ్లీ ఎలక్షన్ లో చెప్పింది వాస్తవం. ఆనాడు కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు, ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్లు తీసుకురావాలని ఒక సంకల్పంతో ఆనాడు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోవడం చాలా బాధాకరం. కానీ నా నియోజకవర్గ ప్రజలు మాత్రం మమ్మల్ని నమ్మి, కేసీఆర్ గారు నమ్మి ఇక్కడ నాకు ఓటు వేసినందుకు మరొకసారి మీ అందరికీ నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఖచ్చితంగా మీకు మాటిస్తా ఉన్నాను, ఏ విధంగా అయితే 1000 కోట్లు తెస్తా అని చెప్పినో ఇవాళ ప్రతి అసెంబ్లీ సెషన్ లో హుజురాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్లు ఇవ్వాలని వల్ల బుద్ధి చెప్పడం జరుగుతా ఉన్నది. దయచేసి నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. కానీ ఈ దున్నపోత మీద నీళ్లు పోసినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. కానీ మీ అందరిలో మాటిస్తా ఉన్నాను, వెనుక కనబడుతున్న సింహం ఈ తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆయన తను ముఖ్యమంత్రి కాగానే హుజురాబాద్ కి మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు తీసుకురావడం ఖాయమని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, విమర్శించే ఈ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అని చెప్తా ఉన్నాను, ఇవాళ మీరు నడిచే ప్రతి అడుగు కూడా కేసీఆర్ గారు చేసే అభివృద్ధి మీద నడుస్తా ఉన్నారని కూడా మీరు మర్చిపోద్దని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.